సద్గురు సుబ్రహ్మణ్యం గారు ప్రతిరోజు కూడా పరమాత్మతో మాట్లాడుతూ ఉంటారు. అది సామాన్య అజ్ఞానమైనటువంటి మనకు తెలియదు. వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు యోగులు. వాళ్ళల్లో వాళ్ళే ఒక్కోసారి డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో వాళ్ళే ఉండి రాలిన్స్ కాకుండా వాళ్ళని కోరుతూ ఉంటారు. అయితే మనకేమనిపిస్తుందంటే వాళ్ళు కనిపిస్తుంటారు కానీ వాళ్ళ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు మనకు కనపడరు, వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంటారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు నడిచేటువంటి దేవుడు, పరాశక్తి అమ్మవారే ఈయన రూపంలో పురుష రూపాన్ని ధరించి ఈ భూలోకంలో వచ్చి అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి మనల్ని జ్ఞాన సముపార్జన చేయడానికని అవతరించారు. శ్రీకాళహస్తిలో ఉన్నారు ఆయన. కాశీలో చనిపోతే పుణ్యం, కాళహస్తిలో కాలు పెడితేనే పుణ్యం. అది అరుణాచలం అయితే ఇక్కడ అనిలాచలం. కాబట్టి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడేటువంటి దైవం, నడిచేటువంటి దైవం అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. అందరూ ఒకసారి ఆయన్ని దర్శించినంత మాత్రాన్నే మనలోనే అతీతమైనటువంటి శక్తులు అనేటువంటివి వ్యాపిస్తాయి. ప్రస్తుతం మనం ఆయన పరమాత్మతో మాట్లాడినటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి కొన్ని చూస్తున్నాం. మనం ఆయన ఎదురుగా పరమాత్మతో మాట్లాడుతూ ఉన్నాడు. సుబ్రహ్మణ్యం గారు ఆయన అడుగుతూ ఉన్నారనమాట. నేను ఎవరిని అడిగాడు. కోహం కహా అహం, నేను ఎవరిని అని అడిగాడు. అడిగితే నేనే నీవు అని చెప్పాడు ఆయన. నేనే నీవు, నువ్వు వేరే లేవు, నేనే నీవు, నువ్వు కాదు, నేనే నీవు. నేను ఎక్కడి నుంచి వచ్చాను అని అడిగాడు. మళ్ళీ నేను వచ్చిన చోట నుండే నువ్వు వచ్చావు అని చెప్పాడు. నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. నీవు వచ్చిన చోట నుండే నేను వచ్చాను అన్నాడు. నన్ను కన్నటువంటి వాళ్ళు మీరే కదా అన్నాడు. నిన్ను కన్నటువంటి వాళ్ళం కాదు, నిన్ను కనినటువంటి వాళ్ళం. అంటే కనడం అంటే చూడడం, కనినటువంటి వాళ్ళం అని చెప్పాడు. మళ్ళీ సుబ్రహ్మణ్యం గారు నా చేత ఏ విధంగా కనబడ్డారు అని అడిగారు. నేనని నిన్ను నీవు కనిన తరుపరి కనినది మమ్మే కదా అని, నిన్ను తర్వాత మమ్మల్ని కన్నా చూసావు కదా అని అడిగాడు. ఈ నామరూపాలైనటువంటి నేనేనా అని అడిగాడు. అప్పుడు దైవశక్తి చెప్తూ ఉంది, అయినా సందేహం దేనికి, ఆ డౌట్ అనేటువంటిది నీకు దేనికి అని అడిగాడు. మళ్ళీ ఈయన అడిగాడు, సందేహం అంటే ఏంటి అని అడిగాడు. అంటే క్వశ్చన్ అనేటువంటిది, ప్రశ్న అనేటువంటిది దైవశక్తిని అడుగుతున్నాడు అనమాట. సందేహం అంటే ఏమిటి, డౌట్ అంటే ఏమిటి అని అడిగాడు. అంటే చెప్తున్నాడు ఆయన, దేహంతో వచ్చి దేహంతో సమసిపోయేటువంటిదే సందేహం. ఈ సందేహం ఎందుకో తెలియదు కానీ కలుగుతూ ఉంది అని అన్నాడు. కాబట్టి నీవు నామరూపాలు కాకుండా ఉండాలి, అప్పుడే నీవు సందేహం అనేటువంటి నివృత్తి అవుతుంది అన్నాడు. మరి నేనెవరిని అని అడిగారు ఈయన మళ్ళీ గురువు గారు. మరి నేనెవరిని అంటే నేనే నీవని ఇంతకుముందే చెప్పాను కదా, మళ్ళీ అడుగుతున్నావు, అడిగిన దాన్ని అడుగుతున్నావు. ఇంతకుముందే చెప్పాను, నేనే నీవు నీవే, కానీ నేనే నీవు అని చెప్పాను అన్నాడు. నా ప్రశ్నకి ఇదే నా సమాధానం అని అడిగాడు ఆయన. అసలు ప్రశ్న అంటే ఏంటి అని అడిగాడు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు గురువుగారు అడిగారు, అమ్మవారు చెప్తూ ఉంది. ఇప్పుడు ఆమె అడుగుతున్నది అనమాట. ఏంటి ప్రశ్న అంటే ఏంటి అని అడిగాడు. సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు, ఆయన అర్థం కానటువంటిది, అనుభవంలో లేనటువంటి సమాధానం, అదే ప్రశ్న. అర్థం కానటువంటిది, అనుభవంలో లేనటువంటి సమాధానం ఏదైతే ఉందో అదే ప్రశ్న అని అడిగాడు. మళ్ళీ ఆయన అడిగాడు, అసలు సమాధానం అంటే ఏంటి, సమాధానం ఆన్సర్ అంటే ఏంటి అని అడిగాడు. అని చెప్తున్నాడు, గురువుగారు చెప్తున్నారు, అర్థమయ్యి అనుభవంలో ఉన్నటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో అదే సమాధానం. మళ్ళీ ఇంకో అడిగాడు, ఈ ప్రశ్న సమాధానం ఎవరికి, అసలు క్వశ్చన్ ఆన్సర్ అనేటువంటిది ఎవరికి, ఎవరి కోసం, ఎందుకు వస్తాయి అని అడిగాడు. నాకే అని చెప్పాడు అనమాట ఆయన గురువు గారు. సామాన్య జీవుడికి, జీవుడే దేవుడు, దేవుణ్ణి తయారు చేసింది ఎవరంటే జీవుడే. కాబట్టి జీవుడే దేవుడయ్యాడు. నీలో ఉన్నటువంటి దైవశక్తి అనేటువంటిది అదే దైవశక్తిగా మారింది. మరి నీవెవరు అని అడిగాడు ఈయన. చూడండి ఎలా ఉంటాయో సమాధానాలు. మనం మాట్లాడుకునే మాటలే కానీ ఆధ్యాత్మిక విషయం చిన్న చిన్న వాటిల్లో చెప్పారు, పదాలలో. నీవెవరు అని అడిగాడు. అంటే ఆయన చెప్పాడు, బాగుంది, నేను అడిగిందే మళ్ళీ అడుగుతున్నావు కదా అని అడిగాడు. నేను నిన్ను అడిగింది అదే కదా, అదే మళ్ళీ నన్ను అడుగుతున్నావు అన్నాడు. అదే ఆ నేను ఎవరిని అని అడిగాడు అనమాట. అసలు అమ్మ అంటే ఎవరు అని అడిగాడు. ఇక్కడ చూడండి, పరమాత్ముడు అంటే గురువు శిష్యులు అనమాట. గురువు అంటే పరమాత్ముడు, శిష్యుడు అంటే వినేటువంటి వాడు, చెప్పేటువంటి వాళ్ళు వినేటువంటి వాడు. చెప్పేటువంటి వాడు పరమాత్ముడు, ఇక్కడ వినేటువంటి వాడు జీవుడు.
దేవుడు జీవుడు, దేవుణ్ణి జీవుడు అనుకుంటున్నాడు. అమ్మ అంటే ఎవరు? అమ్మ అంటే